విజిలెన్స్ అవగాహన ఉత్సవాలకి చేసిన మన నరేంద్ర సత్యనారాయణ గారు, ఏపీసీ ఎస్ఓడు జిఎం గారు, శ్యామ్ గారు, రవి గారు, సీఎం గారు, ముందున్నటువంటి ఆఫీసర్స్, సోదరి వాళ్ళందరికీ గుడ్ మార్నింగ్. ఈ విజిలెన్స్ అవగాహన ఉత్సవాలు మనకి 27th అంటే ఈ రోజు నుంచి అక్టోబర్ ఏదైతే ఉందో ఈ అక్టోబర్ 27th నుంచి మనకి నవంబర్ 2వ తారీఖు వరకు 1 వీక్ విజిలెన్స్ అవగాహన ఉత్సవాలు జరుగుతున్నాయి. ఇది మన చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ మీ అందరూ తెలుసు వెంకన్న గారు. ఆయన ఈడీ మూమెంట్ కూడా మన ఏదైతే రైల్వేస్ IRTS ఇండియన్ రైల్వే సర్వీసెస్ సార్ వచ్చిన తర్వాత కూడా చాలా కార్యక్రమాలు కండక్ట్ చేయడం జరుగుతుంది మన సింగరేణి వ్యాప్తంగా. సార్ పర్సనల్గా కూడా అన్ని ఏరియాస్ తిరిగి అన్ని ఫోకల్ పాయింట్స్ ఎక్కడైతే ఉన్నాయో స్టోవ్స్ లాంటివి కానీ సిఎస్పీస్, ప్రైవేట్ లారీ లోడింగ్ సిస్టమ్స్, అవన్నీ కూడా పర్సనల్గా అవగాహన కల్పించుకోండి. ఎక్కడ ఏం చేస్తే సింగరేణి ఇంకా మంచిగా ఉంటుందని అవగాహనతో ముందుకు వెళ్తున్నాం. అందులో భాగంగా సార్ ఇచ్చిన ఒక పాంప్లెట్ కూడా అందరికీ సర్క్యులేట్ చేశారు. అందరూ కంపల్సరీ చదవండి. స్టార్టింగ్ నుంచి చదివి వినిపిస్తారు ఆ పాంప్లెట్. తర్వాత ప్రశ్న ఉంటుంది కాబట్టి ఆ పాంప్లెట్లో ఏమున్నది అని అంటే మనం చేసే రోజు డ్యూటీలో మనకిచ్చిన ఏదైతే ఉన్నాయో కూడా ప్రాక్టీస్ అనుకోవచ్చు, కూడా డిసిప్లిన్ అనుకోవచ్చు, మనకి ఇచ్చిన ప్రొసీజర్స్ ప్రకారం మన డ్యూటీ నిర్వర్తించినప్పుడు ఎటువంటి అవినీతికి ఆస్కారం లేకుండా సమయపాలన పాటిస్తూ ఇప్పుడు బయట చూస్తున్నాం ఏసీబీ ఎవరో తహసీల్దార్ని పట్టుకున్నారనో లేకపోతే ఆర్టీఏ పట్టుకున్నారనో రోజు చూస్తున్నాం పేపర్లు లక్షలు కట్టలు 500 రూపాయలు కట్టలేదు టేబుల్ నిండిపోతుంది. పక్కనే ఇంకోటి కాయిన్స్, గోల్డ్ 100 grams కాయిన్స్, అవి ఒక 100 కాయిన్స్ కనపడతా ఉంటాయి. అప్పటి వరకు ఆయన ఒక 5-6 సంవత్సరాలు మంచిగా అవినీతితో సంపాదించుండొచ్చు. ఒక్క రోజులో ఆయన లైఫ్ మొత్తం క్లోజ్. కాబట్టి అవినీతి చేస్తే ఎంత భయపడి ఎంత లైఫ్ లాస్ అయితే ఒకసారి దీన్ని బట్టి అర్థం లేదు. అది ఎందుకు అవసరం? మన కంపెనీ, మన జీతాలు రియల్గా చాలా మంచి జీతంలో మనం ఉన్నాం. ఈరోజు జాయిన్ అయిన జనరల్ అసిస్టెంట్ మన జీతం నిన్న చూస్తే కొన్ని వేల మంది జామ్ మేళ మనం నిన్న కండక్ట్ చేసాం. 15,000 రూపాయల నుంచి 40,000 రూపాయలకి కొన్ని వేల మంది చుట్టుపక్కల గ్రామం పిల్లలు వచ్చారు. అంటే అర్థం చేసుకోండి, అంటే మన సింగరేణిలో మనం పనిచేస్తే ఎంత కంఫర్ట్ స్టేజ్లో మనం ఉన్నాం. మన జీతం మనకి సరిపోతుంది. మనకి వాటర్ ఇచ్చింది, ఫ్రీ కరెంట్ ఇస్తుంది, ఏమి ఇవ్వట్లేదు, మన బోనస్ ఇస్తున్నారు. ఏదైనా కూడా మనకి ఇంత ఫెసిలిటీస్ ఇచ్చినప్పుడు మన సింగరేణిని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. మనము మన విజిలెన్స్ డిపార్ట్మెంట్కి అసలు ఎటువంటి పని లేకుండా మనం చేయాలి. వాళ్ళు ఏదో వచ్చి చాటుగానే ఇక్కడ ఏదో ఆడిట్ వచ్చి అవుట్ టైం అందరూ పడ్డారా లేదా, లేకపోతే ఇంకేదో పర్చేజ్లో ఏదో జరిగిందని వాళ్ళు ఎంక్వైరీలు, లేకపోతే ఎక్కడో ఏదో జరిగిందని ఎంక్వైరీ ఉండదు. ఓకే, ఆ విధంగా మన అట్లీస్ట్ మన జిఎం ఆఫీస్ అంతా కూడా అందరూ పర్ఫెక్ట్గా జాగ్రత్తగా వాళ్ళు విధులు నిర్వర్తిస్తారని ఈ సందర్భంగా కోరుకుంటూ మనం ఇప్పుడు రక్షణ ప్రతిజ్ఞ ఒకసారి ఆ పాంప్లెట్ చదువుతాం.